ప్లేయింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి ప్లేయింగ్ కార్డ్స్ ఎన్ని? ఈ బ్లాక్ ఎన్ని ఉన్నాయి? రెడ్ ఎన్ని ఉన్నాయి? బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఇవి అంటే ఇవి ఆఫ్, ఇవి ఆఫ్. సపోజ్ ఒక క్వశ్చన్, బ్లాక్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ ఏమవుతుంది? 1/2 అంతే కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి 13/26. సారీ 26 ఇవి 26/52 ఏమవుతుంది? 1/2. మొత్తం రెడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 26/52 ప్రాబిలిటీ ఏమవుతుంది? 1/2. బ్లాక్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ ఏమవుతుంది? 1/2. రెడ్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ 1/2. బ్లాక్ కార్డ్స్ అంటే ఏమైనా కావచ్చు దానిలో. తర్వాత ఇప్పుడు ఈ వరుసలో ఉన్నాయి చూడు, గుర్తున్నది కదా, ఇది ఆకులాగా ఉంది కదా గుర్తు. ఈ గుర్తులు ఏమంటారంటే అన్ని దానిలోనే స్పేడ్ అంటారు. ఏంటివి? ఎన్ని ఉంటాయి? ఇవి 13. ఏస్ ఒక స్పేడ్ ఉంటుంది. ఇదేంటి? ఇది ఏస్ ఒక స్పేడ్. 2 అనేది ఒక స్పేడ్. 3 స్పేడ్. 4 5 6 7 8 9 10 జాక్, క్వీన్, కింగ్. ఇది స్పేడ్. తర్వాత ఇదేంటి? క్లబ్. క్లబ్లో కూడా సేమ్ అంతే. దీంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉంటాయి క్లబ్. తర్వాత హార్ట్లో కూడా 13. డైమండ్ ఈ గుర్తుంది. డైమండ్ గుర్తులో కూడా ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. అంటే స్పేడ్ కార్డ్స్ 13, క్లబ్ కార్డ్స్ 13. ఇప్పుడు సపోజ్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయని ప్రాబిలిటీ ఏంటి అనుకో. స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 13/52 ఏమవుతుంది? 1/4. తర్వాత క్లబ్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అనుకో. మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అయితే? 13. పాజిబుల్ అవుట్కమ్స్ ఎంత? 52. 13/52. తర్వాత హార్ట్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అనుకో. 13/52 1/4. తర్వాత డైమండ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? 1/4. 13/52 1/4. ఇంకో రకంగా అడగచ్చు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ వారం ఉన్నాయి చూడు. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయో 12 ఉన్నాయి కదా. ఇవన్నీ ఏంటి? బొమ్మలు ఉన్నాయా? నీ ముఖాలు అన్ని దానిలో ముఖాలు ఉన్నాయా లేవా? ముఖాలు. కాబట్టి వీటిని ఏమంటారు? ఫేస్ కార్డ్స్ అని ఏమంటారు? మొత్తం ఎన్ని ఉంటాయి? ఫేస్ కార్డ్స్. ఇది ఇంపార్టెంట్. ఫేస్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటాడు? ఎంత ఫేస్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ? 12/52. తర్వాత బ్లాక్ ఫేస్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అనుకో. 6/52. రెడ్ ఫేస్ కార్డ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అనుకో. క్లియర్? ఓకేనా? అట్లా అడగచ్చు.